తిరుమల ఆనంద నిలయంలోకి బయట నుంచి ఒక రంధ్రం ఉండేది, కానీ దానిని ప్రస్తుతం మూసివేశారు. ఆనంద నిలయం ప్రదక్షిణ చేసేటప్పుడు నైరుతి మూల ఒక రంధ్రం ఉండేది. పూర్వము ఒక వాదన కూడా ఉండేది కదా, అప్పట్లో స్వామివారి రూపం చూసి అది అమ్మవారి స్వరూపం అని ఒక వర్గం, కాదు శివుడి విగ్రహం అని ఇంకో వర్గం వాదించుకుంటూ ఉంటే శ్రీరామానుజుల వారు ఎంత చెప్పినా వారు వినలేదు. అప్పుడు రామానుజుల వారు శంఖం చక్రం గర్భాలయంలో పెట్టేద్దాం, ఉదయానికి స్వామివారు వాటిని ధరిస్తే అప్పుడు మీకు అక్కడ కొలువైంది సాక్షాత్తు స్వామివారని మీకు అర్థమవుతుందని చెబుతారు. ఆ రోజు రాత్రి ఆదిశేషుడు ఈ రంధ్రం ద్వారానే లోపలికి ప్రవేశించి స్వామివారికి శంఖం చక్రం ధరింపజేస్తారు. ఆ రంధ్రమే ఇది. దానిని శ్రీ రామానుజుల వారి ప్రతిమతో ఆ రంధ్రాన్ని మూసివేయడం జరిగింది. ఇంకా ఆదిశేషుడు అంటే శ్రీరామానుజుల వారే కదా, ఆయన అవతారమే కదా శ్రీరామానుజుల వారు. ఈసారి స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు గమనించండి, ఇది ఖచ్చితంగా కనబడుతుంది. ఓం నమో వెంకటేశ.